పుత్ర పులోమావి, ఈయనను ఓడించి వాసిష్ఠి పుత్ర పులోమావిని ఓడించి, ఇతని యొక్క బ్రదర్ పేరేంటి? శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి. ఈ శివశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి తన కూతురైనటువంటి రుద్రదమనిక అనేటువంటి ఆవిడని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. తన కూతురైనటువంటి రుద్రదమనికనిచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి అంటే శివశ్రీ శాతకర్ణికి. ఎవరిని ఓడించి అంటే వాసిష్ఠి పుత్ర పులోమావిని. ఎవరండి? రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ జస్టిఫికేషన్ చూడండి. వాసిష్ఠి పుత్ర పులోమావి ఎవరి చేతిలో ఓడిపోయాడు? రుద్రదమనుడు. రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి ఏ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు? ఉజ్జయిని ప్రాంతం నుంచి రూల్ చేస్తున్నాడు. ఉజ్జయిని ప్రాంతం నుంచి రూల్ చేస్తున్నటువంటి రుద్రదమనుడు ఎవరిపైన అటాక్ చేశాడు? శాతవాహనులు. శాతవాహనుల యొక్క రాజధాని ఏంటి? ప్రతిష్టాన్. మహారాష్ట్ర అంటే మధ్యప్రదేశ్కి ఏది దగ్గరగా ఉంది? మహారాష్ట్ర దగ్గరగా ఉందా? అంటే ఎవరి చేతిలో ఓడిపోయాడు ఆయన? రుద్రదమనుడు. అంటే పదే పదే ఎవరు అటాక్ చేస్తున్నాడు? శకులు అటాక్ చేస్తారు. మరి ఈ శకుల దాడి నుంచి తప్పించుకోవడానికి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి మార్చాడు? వాళ్ళకు దూరంగా ఉండిద్దని ధాన్య కటకానికి మార్చాడు, లేకపోతే అమరావతికి మార్చాడు. అర్థమైంది? ఎందుకు మార్చాడు? టు ప్రొటెక్ట్ ఫ్రమ్ శకాస్ అటాక్స్. అంటే శకుల యొక్క అటాక్స్ నుంచి రక్షించుకోవడం కోసం రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడు అంటే ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి. ఎవరు మార్చారు? వాసిష్ఠి పుత్ర పులోమావి, రెండవ పులోమావి అనేటువంటి వ్యక్తి. సరే, రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి వాసిష్ఠి పుత్ర పులోమావిని ఓడించాడు. నెక్స్ట్, ఈ రుద్రదమనుడి యొక్క గ్రేట్నెస్ గురించి, ఈయన యొక్క విక్టరీస్ గురించి మనకు చెప్పేటువంటి ఒకే ఒక శాసనం. ఏ శాసనం? జూనాగఢ్ లేకపోతే గిర్నార్ లేకపోతే కదియావాడ్ శాసనం. మీకు ద్వీపకల్పాలు, ఐలాండ్స్ గురించి అయిపోయిందా? ఇప్పుడు కదియావాడ్ ద్వీపకల్పము అనగానే ఏ ప్రాంతం వస్తుంది? గుజరాతా? ఆ ప్రాంతంలో వేసిన శాసనం కాబట్టి దాన్ని కదియావాడ్ శాసనం అని పిలిచాం. జూనాగఢ్, గిర్నార్, కదియావాడ్ శాసనం ఎవరు కంపోజ్ చేసింది? అది ఎవరు కంపోజ్ చేసింది? రుద్రదమనుడు. మరి ఏముంటుంది అంటే ఆయన యొక్క విక్టరీస్ గురించి. విక్టరీస్ అంటే ఇప్పుడు శాతవాహనులను ఓడించాడు చూడండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? జూనాగఢ్ శాసనంలో. దానితో పాటు జూనాగఢ్ శాసనంలో ఇంకొక దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేని గురించి? సుదర్శన లేక్. ఎవరు సుదర్శన లేక్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసింది? పుష్యగుప్త. ఎవరి కాలంలో? చంద్రగుప్త మౌర్య కాలంలో. మరి దీనికి తర్వాత కాలంలో రిపేర్లు చేసింది ఎవరు? అశోక అనేటువంటి వ్యక్తి. అశోకుడి కాలంలో రిపేర్లు చేస్తే మళ్ళీ ఎవరి కాలంలో రిపేర్లు చేయవలసిన అవసరం వచ్చింది? రుద్రదమనుడి కాలంలో. ఈయన ఏమన్నాడు అనేదే ఇంపార్టెంట్. రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, నేను చంద్రగుప్త మౌర్యుడి కాలంలో నిర్మించినటువంటి సుదర్శన తటాకానికి అశోకుడు కొన్ని మరమ్మతులు చేయించాడు. మళ్ళీ నా కాలంలో ఈ సుదర్శన తటాకం అనేటువంటిది పనికి రాకుండా, యూసేజ్ చేయకుండా పోతే దానికి మరమ్మతులు చేయించాను. ఎలా చేయించాను అంటే, ప్రజల పైన ఎటువంటి విష్టి భారం మోపకుండా చేశాను నేను. ఏ భారం అండి అది? విష్టి భారం. విష్టి మీన్స్ వెట్టి చాకిరి. ప్రజల చేత నేనేమి వెట్టి చాకిరి చేయించలేదు. ప్రజలని నేను బలవంతంగా పనిలో పెట్టుకోలేదు. ప్రజలపైన ఎటువంటి విష్టిభారం మోపకుండా, ఎటువంటి అంటే బాండెడ్ లేబర్ అనేటువంటిది చేయించలేదు, వెట్టి చాకిరి చేయించలేదు, పని చేయించుకున్నాను. వాళ్ళకు డబ్బులు ఇచ్చేశారు. యాక్చువల్గా రాజులు అనేటువంటి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అప్పట్లో? అక్కడ ఉండేటువంటి ప్రజల చేతనే ఎటువంటి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకునే వాళ్ళు, చెరువులు తవ్వేటప్పుడు. కానీ రుద్రదమనుడు మాత్రం ఏమన్నాడు?
నేను ప్రజలపైన ఎటువంటి విష్టి భారం మోపలేదు, వెట్టి చాకిరీ చేయించుకోలేదు వాళ్ళ చేత అని ఏ శాస్త్రంలో చెప్పాడు? జూనాగఢ్ శాస్త్రం. అర్థమైందా లేదా? విష్టి అంటే ఏమంటున్నాను? బాండెడ్ లేబర్ అంటే, విష్టి అంటే వెట్టి చాకిరీ అని. వెట్టి చాకిరీ అంటే అర్థం ఏంటి? ప్రతిఫలం లేకుండా పని చేయించుకోవడాన్ని వెట్టి చాకిరీ అంటాం. ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా పని చేయించుకుంటే వెట్టి చాకిరీ అంటాం. మేము వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసాను, వాళ్ళ చేత బలవంతంగా నేను ఎటువంటి వెట్టి చాకిరీ చేయించలేదు. ఏ శాస్త్రంలో చెప్పాడు? జూనాగఢ్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృత భాషలో వేసినటువంటి శాసనం. భారతదేశంలో మొదటిసారిగా సంస్కృత భాషలో వేసినటువంటి శాసనం జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం. దీనిలో ఎవరెవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, సుదర్శన తటాకము, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు అనేటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానితో పాటు రుద్రదమనుడి యొక్క విక్టరీస్ గురించి, ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ శాస్త్రంలో అంటే జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనంలో. రుద్రదమనుడి తర్వాత ఈ రాజ్యంలో అంటే వచ్చినటువంటి రాజులు వీక్, బలహీనమైపోయినటువంటి రాజులు. ఇలా రుద్రదమనుడి తర్వాత వచ్చినటువంటి ఇతని వారసుల్లో అంటే ఇతని వారసుల్ని ఎవరు డిక్లైన్ చేశారు, ఎవరు ఎండ్ చేశారు అంటే గుప్తాస్ అనేటువంటి వాళ్ళు. అంటే ఈ ఉజ్జయిని ప్రాంతపు శకులని ఎవరు అంతం చేశారు? గుప్తులు అంతం చేశారు. ఉజ్జయిని ప్రాంతపు శకులని గుప్తులు అంతం చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను. చంద్రగుప్త II, ఇప్పుడే చెప్పండి, చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి గురించి ఆయనకు ఉండేటువంటి టైటిల్స్ చెప్పండి. రెండవ చంద్రగుప్తుడి యొక్క బిరుదుల గురించి చెప్పండి. ఇంకా నేను చెప్పలేదు, మీకు గుర్తుంటే ఏమైనా చెప్పండి. విక్రమాదిత్య. ఇంకొక టైటిల్ శకారి. ఇంకొక టైటిల్ ఏంటండి? శకారి. రెండవ చంద్రగుప్తుడి యొక్క టైటిల్ శకారి. శకారి మీన్స్ హూ ఎండ్స్ శకాస్, అంటే శకులని అంతం చేసినటువంటి వాడు అని అర్థం. శకారి అంటే అర్థం ఏంటండి? శకులని అంతం చేసిన వాడు. ఎవరు? చంద్రగుప్త II. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ శకులని, ఉజ్జయిని ప్రాంతపు శకులని ఎండ్ చేసింది ఎవరు అంటే చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి ఎవరిని ఓడించాడు అంటే శకుల రూలర్ అయినటువంటి రుద్రసింహ III, మూడవ రుద్రసింహుడిని ఓడించడం జరిగింది. రుద్రసింహ III శకుల రాజైనటువంటి మూడవ రుద్రసింహుణ్ణి ఓడించి శకులని డిక్లైన్ చేసి ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే శకారి అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే శకారి అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఉజ్జయిని ప్రాంతపు శకులని అంతం చేసింది చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. గుప్తా రూలర్ అయినటువంటి చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి శకులని ఎండ్ చేసి మూడవ రుద్రసింహుణ్ణి ఎండ్ చేసి శకవంశాన్ని అంతం చేసి శకారి అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఉజ్జయిని ప్రాంతాన్ని దేనిలో కలిపేసుకున్నాడు? గుప్త సామ్రాజ్యంలో అంటే ఇప్పుడు ఉజ్జయిని ఎవరి యొక్క రాజ్యంలోకి వచ్చింది? గుప్తుల రాజ్యం అంటే ఎవరి రాజ్యం? రెండవ చంద్రగుప్తుడు. అప్పుడు ఉజ్జయినిని డెవలప్ చేశాడు. ఎవరు? అందుకే ఉజ్జయిని పట్టణ నిర్మాతగా ఎవరిని చెప్తాం? అర్థమైందా ఇప్పుడు క్లారిటీ? ఉజ్జయిని అనేటువంటిది ఇప్పుడు ఈ తనలో కలిపేసుకున్నాడు, గుప్త సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. కలిపేసుకుని ఉజ్జయిని పట్టాన్ని డెవలప్ చేశాడు. కాబట్టి ఉజ్జయిని నగర నిర్మాతగా ఎవరిని చెప్తాం? రెండవ చంద్రగుప్తుని. అదేవిధంగా తన యొక్క రాజ్యానికి ఉజ్జయినిని రెండవ రాజధానిగా కూడా చేసుకున్నాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఉజ్జయిని శకాస్. ఉజ్జయిని శకులని ఏమని పిలిచాం? ఉజ్జయిని ప్రాంత శకులని ఏమని పిలిచాం? కార్దమకులు లేకపోతే క్షాత్రపులు అని పిలిచాం. ఈ సాత్రపి అంటే ఎవరండి? రాష్ట్రాలు. ఇప్పుడు చూడండి,
క్షాత్రపులు, సాత్రపులు. ఏమైనా మీకు రిజంబుల్స్ లేకపోతే వాటి మధ్య ఏమైనా సంబంధం కనిపిస్తుందా? సాత్రపులు, క్షాత్రపులు కనిపిస్తుందా? సాత్రపి అంటే ఏమని చెప్పాను? సాత్రపి అంటే రాష్ట్రం. అంటే ఇలాని క్షాత్రపులు అనే పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి హిస్టారియన్స్ ఏమంటారు అంటే, ఒకప్పుడు వాళ్ళు సాత్రపి అనేటువంటి రాష్ట్రాలను పరిపాలించిన వాళ్ళు, రాష్ట్రానికి అధికారులు అయి ఉంటారు. సాత్రపి అనేటువంటి రాష్ట్రానికి, అంటే సాత్రపి అంటే రాష్ట్రం అన్నాం కదా, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు తర్వాత కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఒకప్పుడు వాళ్ళు సాత్రపులు కాబట్టి సాత్రపులే తర్వాత ఎలా మారింది? క్షాత్రపుల్లాగా మారింది అని చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. ఇది ఎవరి గురించి? క్షాత్రపుల గురించి. ఇంకొక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. ఉజ్జయిని ప్రాంత శకులు అయిపోయింది. తర్వాత శకులు ఎవరండి? బరుకచ్చం ప్రాంత శకులు. ఇదొక్కటి చెప్పేసి అయిపించేస్తానులేండి. చిన్న టాపికే, పెద్దదేమీ కాదు. బరుకచ్చం మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరండి. బరుకచ్చం అనగానే పోర్ట్ సిటీ గుర్తు రావాలి. బరుకచ్చం అనగానే రేవు పట్టణం. బరుకచ్చాని ప్రస్తుతం ఏమంటున్నాం? బ్రోచ్. ఏ రాష్ట్రం? గుజరాత్. సరే, బరుకచ్చము లేకపోతే బ్రోచ్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు, ఈ బరుకచ్చము లేకపోతే బ్రోచ్ని పరిపాలించినటువంటి ఈ శక రాజ్యాన్ని, ఈ శక వంశాన్ని ప్రారంభించింది భూమకుడు అనేటువంటి వ్యక్తి. ఎవరండి? భూమకుడు. భూమకుడు బరుకచ్చం ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యాన్ని స్థాపించినటువంటి శకులు, ఆ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే భూమకుడు అనేటువంటి వ్యక్తి. ఈ బరుకచ్చం అనేటువంటి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించినటువంటి శకులనే ఏమని పిలిచారు అంటే క్షహరాటులు అని పిలవడం జరిగింది. క్షహరాటులు అని పిలవడం. క్షహరాట డైనాస్టీ, క్షహరాట వంశము, క్షహరాట డైనాస్టీ అని పిలవడం జరిగింది. బరుకచ్చం ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు క్షహరాట వంశం వాళ్ళు. క్షహరాట వంశం వాళ్ళు. ఈ క్షహరాట వంశాన్ని స్థాపించింది ఫౌండర్ ఎవరు? భూమకుడు. వీళ్ళ క్యాపిటల్ ఏంటి? బరుకచ్చం. ఎవరికి బోర్డర్గా ఉంది ఇది? శాతవాహనులకు బోర్డర్గా ఉండేది. ఎవరికి బోర్డర్గా ఉంది? శాతవాహనులకి. ఇప్పుడు చూద్దాం, ఈ బరుకచ్చం అనేటువంటి ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి ఫేమస్ రూలర్ ఎవరు అంటే, బరుకచ్చం అనేటువంటి ప్రాంతాన్ని ఫేమస్ అంటే ఈ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి ఫేమస్ శకా రూలర్ నహపానుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే నహపానా అనేటువంటి వ్యక్తి. నహపానుడు అనేటువంటి వ్యక్తి బరుకచ్చం అనేటువంటి ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి నహపానుడు. వీళ్ళకి రాజధాని ఏంటండి? మీరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూస్తుంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి, అంటే ఆయన కొడుకుని తీసుకెళ్ళి బాలకృష్ణ ఒక చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఫైట్ చేస్తాడు చూడండి. ఆ చిన్న పిల్లలను తీసుకెళ్ళినటువంటి వ్యక్తే నహపానుడు. అంటే సినిమాలో అలా చూపించారంతే. సరే, రియల్గా చిన్నపిల్లల్ని ఏమీ తీసుకెళ్ళలేదండి అతను. యాక్చువల్గా బార్డర్ ఇష్యూస్తో వచ్చినటువంటి యుద్ధం అది. బార్డర్ అంటే చరిత్ర అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇమాజినేషన్, నీ ఆలోచన ఒకలా ఉంటుంది, పక్కవాడి యొక్క ఆలోచన. వాళ్ళకు దొరికినటువంటి ఆధారాలన్నిటినీ ఒక వరుస క్రమంలో అమర్చుకుంటూ చరిత్రను ప్రిపేర్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తారు. ఇప్పుడు నహపానుడు అనేటువంటి వ్యక్తి శాతవాహనులకి, అంటే బార్డర్లో ఉండేటువంటి వ్యక్తి నహపానుడు అనేటువంటి వ్యక్తి
గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ముందు ఉండేటువంటి శాతవాహన రాజులు వీక్ అయిపోవడంతో, బలహీనమైపోవడంతో నహపానుడు అనేటువంటి వ్యక్తి గుజరాత్ నుంచి ఆక్రమించుకుంటూ శాతవాహన రాజ్యంలో చాలా భాగాల్ని ఆక్రమించుకోవడం జరిగింది. దీనితోటి గౌతమీపుత్ర శాతకర్ణి రాజైన తర్వాత తాము కోల్పోయినటువంటి భాగాలను తిరిగి ఆక్రమించుకోవడం కోసం ఎవరితోటి యుద్ధం చేశాడు అంటే నహపానుడితోటి యుద్ధం చేశాడు. నహపానుడికి మరియు గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి ఇద్దరికి కూడా ఒక యుద్ధం జరిగింది. మహారాష్ట్రలోని జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని జోగల్ తంబి యుద్ధము అని కూడా పిలుస్తాం. ఎక్కడ జరిగింది అంటే జోగల్ తంబి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మళ్ళీ చెప్తాను చూడండి. గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో ఎన్నో రాజు అని చెప్తున్నాను? 23వ రాజు. ఈయనకి నహపానుడికి మధ్య ఒక యుద్ధం జరిగింది అని చెప్తున్నాను. ఏ యుద్ధం అది? జోగల్ తంబి. ఎందుకని దాన్ని జోగల్ తంబి యుద్ధం అన్నాం? అక్కడ జరిగింది కాబట్టి, జోగల్ తంబి అనేటువంటి ప్లేస్లో జరిగిన యుద్ధం కాబట్టి దీన్ని జోగల్ తంబి యుద్ధము అని పిలిచాం. ఈ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించడం జరిగింది. నహపానుడిని ఓడించి అతడిని చంపేయడం జరిగింది. మరి నహపానుడు అనేటువంటి వ్యక్తి చనిపోవడంతో ఏ వంశం అంతమైపోయింది? క్షహరాట వంశం అంతమైపోయింది. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణిని ఏమని పిలుస్తారు అంటే క్షహరాట వంశ నిర్వశేషకార అని పిలుస్తాం. ఆయన టైటిల్ అండి. ఆయన టైటిల్ ఏంటండి? క్షహరాట వంశ నిర్వశేషకార, హూ డిక్లైన్డ్ క్షహరాట క్లాన్ అని అర్థం అండి. మళ్ళీ చెప్తాను చూడండి. నహపానుడు అనేటువంటి వ్యక్తికి గౌతమీపుత్ర శాతకర్ణికి మహారాష్ట్రలోని జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో చనిపోతాడు. ఎవరు అంటే నహపానుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ క్షహరాట వంశాన్ని ఎండ్ చేసి, డిక్లైన్ చేసి గౌతమీపుత్ర శాతకర్ణి తీసుకున్నటువంటి టైటిల్ ఏంటి అంటే క్షహరాట వంశ నిర్వశేషకార. క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి వ్యక్తి. క్షహరాట వంశ నిర్వశేషకార. ఇక్కడ ఇంకో 2 పాయింట్లు చూద్దాం. ఈ నహపానుడు అనేటువంటి వ్యక్తికి ఒక కూతురు ఉంటుంది. ఆవిడ పేరే దక్షమిత్ర. దక్షమిత్ర పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి అంటే దక్షమిత్ర అనేటువంటి వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే వృషభనాథుడు అనేటువంటి వ్యక్తిని, వృషభనాథ అనేటువంటి వ్యక్తిని. దక్షమిత్ర అంటే ఇతని యొక్క అల్లుడండి. నహపానుడి యొక్క సనిన్లా లేవరు. నహపానుడి యొక్క అల్లుడు ఎవరు అంటే వృషభనాథ అనేటువంటి వ్యక్తి. కూతురు పేరేంటండి? దక్షమిత్ర. కూతురు పేరు దక్షమిత్ర. వృషభనాథుడు అనేటువంటి వ్యక్తి ఆయన అనేక డొనేషన్స్ చేస్తాడు. అనేక డొనేషన్స్ చేసినటువంటి వృషభనాథుడు అనేటువంటి వ్యక్తి ఒక శాసనాన్ని వేయించాడు, నాసిక్ శాసనము అనేటువంటిది. ఈ శాసనంలో ఆయన చేసినటువంటి దాన ధర్మాల గురించి, డొనేషన్స్ గురించి చెప్పుకుంటాడు. ఎవరు అంటే వృషభనాథ అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. క్షహరాట వంశము దేనిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేసింది? బరుకచ్చము లేకపోతే బ్రోచ్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసింది. మరి ఈ క్షహరాట క్లాన్ అనేటువంటి దాని ఫౌండర్ ఎవరు? భూమకుడు అనేటువంటి వ్యక్తి. ఫేమస్ రూలర్ ఎవరు? నహపానుడు. నహపానుడికి 23వ శాతవాహన రూలర్ అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణికి మధ్య జరిగినటువంటి వారు పేరేంటి? జోగల్ తంబి. జోగల్ తంబి యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడిని ఎండ్ చేసి క్షహరాట వంశాన్ని అంతం చేసి ఏం టైటిల్ తీసుకున్నాడు? క్షహరాట వంశ నిర్వశేషకార. ఇతని యొక్క కూతురు పేరేంటి? దక్షమిత్ర. అల్లుడి పేరేంటి? వృషభనాథ. అల్లుడి పేరేంటండి? వృషభనాథ. వృషభనాథుడు వేసిన శాసనం ఏంటి? నాసిక్ శాసనం, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఏం చెప్తుంది నాసిక్ శాసనం?
డొనేషన్స్ ఆఫ్ వృషభనాథ, ఆయన యొక్క దాన ధర్మాల గురించి చెప్తుంది. ఆయన ఏమేం డొనేట్ చేశాడు అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఏ శాసనం? నాసిక్ ఇన్స్క్రిప్షన్ కంపోజ్డ్ బై వృషభనాథ. ఎవరండి ఆయన? నహపానుడి యొక్క అల్లుడు. నహపానుడి యొక్క అల్లుడు. ఇక్కడ చూద్దండి, ఇక్కడ చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణికి నహపానుడికి మధ్య యుద్ధం జరిగిందని, ఈ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో నహపానుడు ఓడిపోయి చనిపోయాడని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఆయన కంపోజ్ చేసినటువంటి కాయిన్స్, ఆయన రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ ఎక్కడ దొరికాయి అంటే జోగల్తంబి ప్రాంతంలో దొరికాయి. జోగల్తంబి ప్రాంతంలో ఎవరి నాణాలు దొరికాయి అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాణాలు, వెండి నాణాలు దొరికాయి. దాని మీద ఎలా ఉంటుంది అంటే, మొదట అవి నహపానుడి యొక్క నాణాలు. నహపానుడిని ఓడించిన తర్వాత ఆయన నాణాలని మళ్ళీ తన పేరుతో రీప్రింట్ చేసుకున్నాడు, పునర్ముద్రించుకున్నాడు. ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే నహపానుడి యొక్క నాణాలని తిరిగి తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? నహపానుడిని ఓడించాడనే కదా. నహపానుడు లేడు, అందుకని ఆయన పేరుతో ఉండేటువంటి కాయిన్స్ని మళ్ళీ తన పేరుతో రీప్రింట్ చేసుకున్నాడు, పునర్ముద్రించుకున్నాడు. ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. అలా గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతోటి రీప్రింట్ చేసుకున్న, పునర్ముద్రించినటువంటి నాణాలు ఎక్కడ దొరికాయి? జోగల్తంబి ప్రాంతంలో దొరికాయి. ఏ కాయిన్స్ అవి? సిల్వర్ కాయిన్స్. ఏ కాయిన్స్ అండి? వెండి నాణాలు అనేటువంటి. ఎవరికి సంబంధించినవి? ఇనీషియల్గా అవి నహపానుడి కాయిన్స్. మళ్ళీ ఆయనను ఓడించిన తర్వాత తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు. ఎవరండి? గౌతమీపుత్ర. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, జోగల్తంబి ప్రాంతంలో దొరికినటువంటి పునర్ముద్రించిన శాసనాలు ఎవరివి అంటే ఏం చెప్పాలి? గౌతమీపుత్ర శాతకర్ణి. జోగల్తంబి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే నహపానుడికి గౌతమీపుత్ర శాతకర్ణికి మధ్య జరిగింది జోగల్తంబి యుద్ధము అనేటువంటిది. వీళ్ళకి క్యాపిటల్ సిటీ ఏంటండి? బరుకచ్చము లేకపోతే బ్రోచ్ అనేటువంటిది. దీంతో ఎవరైపోయారు? క్షహరాట వంశం, షకాస్ అనేటువంటి వాళ్ళు మొత్తం ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయ్యారు? 5. ఎవరెవరు వాళ్ళు? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని, తక్షశిలా ప్రాంతాన్ని, మధురా ప్రాంతపు శకులు అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఉజ్జయిని ప్రాంతపు శకులు, బరుకచ్చపు ప్రాంతపు శకులు. ఉజ్జయిని ప్రాంతపు శకులు ఎవరు? వాళ్ళు ఏ వంశం వాళ్ళు? కార్దమకం లేకపోతే వాళ్ళనే క్షాత్రపులు. అదే బరుకచ్చ ప్రాంతపు శకులు ఎవరు? వాళ్ళు